బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్మీ కసరత్తు చేస్తోంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ నివాసంలో అన్ని పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ప్రధాని రేసులో నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్, మాజీ ప్రధాని ఖలేదా జియా, ఆర్మీ చీఫ్ వాకర్ పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మహమ్మద్ యూనస్ వైపు విద్యార్థి సంఘాలు మొగ్గు చూపిస్తున్నాయి. 24 గంటల డెడ్ లైన్ విధించారు. సాయంత్రంలోగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో మాత్రం ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. హిందూ ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలు దాడులు కొనసాగుతున్నాయి. బంగ్లాలో 27 జిల్లాల్లో హిందువులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. బెంగాల్, త్రిపుర గుండా వలసలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్ ఆందోళనలో అమెరికాను తాకాయి. న్యూయార్క్ లోని బంగ్లాదేశ్ కాన్సులేట్ కార్యాలయాన్ని ముట్టడించాయి. కాన్సులేట్ కార్యాలయంలోని షేక్ హసీనాతో పాటు ముజిబుర్ రెహమాన్ ఫోటోలను ఆందోళనకారులు తొలగించారు. బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్మీ కసరత్తు చేస్తోంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ నివాసంలో అన్ని పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ప్రధాని రేసులో నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్, మాజీ ప్రధాని ఖలేదా జియా, ఆర్మీ చీఫ్ వాకర్ పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మహమ్మద్ యూనస్ వైపు విద్యార్థి సంఘాలు మొగ్గు చూపిస్తున్నాయి. 24 గంటల డెడ్ లైన్ విధించారు. సాయంత్రంలోగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో మాత్రం ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. హిందూ ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులు కొనసాగుతున్నాయి. బంగ్లాలోని 27 జిల్లాల్లో హిందువులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. బెంగాల్, త్రిపుర గుండా వలసలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్ ఆందోళనలో అమెరికాను తాకాయి. న్యూయార్క్ లోనే బంగ్లాదేశ్ కాన్సులేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కాన్సులేట్ కార్యాలయంలోని షేక్ హసీనాతో పాటు ముజిబుర్ రెహమాన్ ఫోటోలను ఆందోళనకారులు తొలగించారు.